ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మిర్యాలగూడలో 74 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకనాయక్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిపై మంత్రులు కీలక ప్రకటన చేశారు. తెలంగాణ చరిత్రలో నిలబడే విధంగా 60,000 కోట్ల రూపాయలతో రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నామని, బీసీలకు 42% రిజర్వేషన్ కి కృషి చేస్తున్నామని మంత్రులు పేర్కొన్నారు. మున్సిపాలిటీకి 70 కోట్లతో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను దాన్ని కూడా పనులు ప్రారంభించబోతున్నాం. ఇంకా కేంద్రం నిధులు తేవడానికి మన ఎంపీగా రఘువీర్ రెడ్డి గారికి మేమిద్దరం కూడా ఎంపీలుగా కూడా పనిచేసాం కాబట్టి కేంద్ర పథకాలను కూడా మన మిర్యాలగూడ సెగ్మెంట్ దేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ రైస్ ఇండస్ట్రీ ఉన్నది. దేశంలోనే అగ్రికల్చర్ రైతులతో పాటు ఇక్కడ ఉన్న అందరూ కూడా ఎంతో ఇది కమర్షియల్ టౌన్ గా ఉన్నది కాబట్టి తప్పకుండా ఫ్యూచర్ లో రాబో 3 సంవత్సరాలే కాదు, ఆ 5 ఏళ్ళు, ఇంకో 5-15 ఏళ్ళు మన జూబ్లీతో మీకు అర్థమైపోయింది కదా, ఎంతైనా ఇంకా 15 ఏళ్ళు మన గవర్నమెంట్ ఉంటుంది. అందుకనే రాజకీయ విమర్శలు చేయడానికి కాదు, ఇది అభివృద్ధి కార్యక్రమాల కోసం పెట్టుకున్న మీటింగ్. మనం తిట్టాలన్నా ఒక పార్టీకి ఏమో డిపాజిట్ పోయింది, ఇంకో పార్టీ ఏమో 4 ముక్కలే కొట్లాడుకుంటారు వాళ్ళు అక్క చెల్లెళ్ళు బాగుపడుతారు. కాబట్టి అందుకనే మనకు ఓరు లేరు, మనం అందరం కలిసికట్టుగా ఉండి మీరు అందరూ ఒక్క సర్పంచ్ కూడా మిర్యాలగూడ కాన్స్టిట్యూన్సీలో పోవద్దు. అదే మీరు నాకు మాట ఇవ్వాలి, మా క్యాప్టెన్ గారికి మాట ఇవ్వాలి. సర్పంచ్ తో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ గెలిస్తేనే గ్రామాలలో సమస్యలు ఈ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు చెప్తారు, ఎమ్మెల్సీలకు చెప్తారు, వాళ్ళు మాకు చెప్తారు. మేము ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి గారి దగ్గర కొట్లాడి మన జిల్లాని అన్ని రంగాల్లో పూర్వపు నల్గొండ జిల్లాని రాష్ట్రంలోనే మొట్టమొదటి జిల్లాగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మీకు మాటిస్తూ కృష్ణా నదీ జలాల నుంచి మిర్యాలగూడ నియోజకవర్గంలో ఆల్రెడీ ఇప్పుడు సుమారు 100% ఆయకట్లు ఉంది. ఎక్కడెక్కడైనా గ్యాప్ ఉంటే, టేలెంట్ ఉంటే తప్పనిసరిగా పూర్తి చేస్తాం. మొదలుపెట్టిన అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ 100% పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా ఈరోజు మీకు మాటిస్తున్నాం.